రాష్ట్రాల్లోనే కాదు మిత్రులారా, 1927 సంగతి చెప్తున్నా. 1927లో సైమన్ కమిషన్ వచ్చింది ఇండియాకి. సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చినప్పుడు ఆ సైమన్ అనే వ్యక్తి అంబేద్కర్ని ఒక మాట అడిగాడు. మిస్టర్ అంబేద్కర్, నీవు ఎస్సీలందరినీ ఒక జాబితా చేయమని అడుగుతున్నావు కదా, కానీ నేను విన్నది ఏమిటంటే ఎస్సీలందరూ ఒకటి కాదు అని విన్నాను, ఎస్సీలలో కూడా అన్టచబిలిటీ ఉంది అని విన్నాను, ఇది నిజమేనా అని అంబేద్కర్ని అడిగాడు సైమన్. అప్పుడు అంబేద్కర్ ఏం సమాధానం చెప్పాడంటే, మిస్టర్ సైమన్, భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో, బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో అన్ని కులాల మధ్య అంతరాలున్నాయి. ఆ విధంగానే మాలలకి మాదిగలకి అంతరాలున్నాయి, మాదిగలకి డక్కలకి అంతరాలున్నాయి. ఈ అంతరాలనే కింది నుంచి పై వరకు నిర్మాణమై ఉన్నాయి. అయితే మేము మొత్తం సమాజంతో అంటరాని వాళ్ళగా ఉన్నాం గనక మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఒక జాబితాలో పెట్టండి, అప్పుడు మేము అభివృద్ధి కాగలుగుతామని ఆనాడు అంబేద్కర్ సైమన్కి చెప్పాడు. స్వయంగా అంబేద్కరే ఎస్సీలందరూ ఒకటి కాదు అన్నాడు. ఈ రోజు సుప్రీంకోర్టు కూడా ఎస్సీలందరూ ఒకటి కాదు అన్నది. అందుకోసమే ఎస్సీలు ఒకటి కానప్పుడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎస్సీల మధ్య అసమానతలున్నాయి గనక న్యాయబద్ధంగా రిజర్వేషన్ ఫలాలని పంచుకోవటం ఇది న్యాయమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రాజ్యాంగబద్ధం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం ఈ రోజు మేము అప్పీల్ చేస్తున్నాం. మీకు మాల మేధావులారా, మాల రాజకీయ నాయకులారా, మాల విద్యావంతులారా, మాల ప్రజలారా, మీకు మేము అప్పీల్ చేస్తున్నాం. నల్గొండ జిల్లా అంటే ఇది పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో నైజాం సర్కరోడా, నాజీల మించినోడా, యమ బాధ వ్యక్తి కొడక నైజాం సర్కరోడా అని పాడిన నల్గొండ గడ్డ నుంచి వేముల వీరేశం ఆలోచించండి. ఎవరో ఒకరో ఇద్దరో నాయకులు కావడం కోసం, ఒకరికో ఇద్దరికో మంత్రి పదవులు రావడం కోసం వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే డబ్బు ఖర్చు పెడతారు. చిట్ట చివరికి మీకు ఒరిగేది ఏమి ఉండదు. మనిద్దరం అన్నదమ్ములమైనప్పుడు, మనిద్దరం ఒకటైనప్పుడు ఒకటిగా కలిసి పోరాడవలసి ఉన్నది. ఆనాడు ఈ ముందటి గవర్నమెంట్ లో, పోయిన గవర్నమెంట్ లో సంవత్సరం కిందట శ్మశాన వాటికలు కట్టాలంటే మాలమాదిగల భూములు లాక్కున్నారు. విలేజ్ పార్కులు కట్టాలంటే మాలమాదిగల భూములు లాక్కున్నారు. రైతు వేదికలు కట్టాలంటే మాలమాదిగల భూములు లాక్కున్నారు. కలెక్టరేట్ కట్టాలంటే, ఎస్పీ ఆఫీస్ కట్టాలంటే మాలమాదిగల భూములు లాక్కున్నారు. మన భూములు పోయినాయి, మనకు అధికారం లేకుండా పోయింది, మనకు ఉద్యోగం లేకుండా పోయాయి. కనుక వెంటనే మన భూములు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, సామర్థ్యం రావాలన్నా, మన మీద దాడులు జరగకుండా ఉండాలన్నా మనం ఒకటిగా ఉండాలి. ఆనాడు మోత్పల్లి నరసింహులు గారు, కడియం శ్రీహరి గారు ఏ పాత్ర నిర్వర్తించి వర్గీకరణ చట్టం తీసుకొచ్చారో ఇవాళ బాధ్యత దామోదరం సార్ మీద ఉన్నది. దామోదరం సార్ ఒక రకంగా ఇవాళ ఆ మంత్రి వర్గ ఉపసంఘానికి ఆయన నాయకుడుగా ఉద్యోగాలు కోల్పోయాం. ఇప్పటికైనా నోటిఫికేషన్స్ ను ఆపి వెంటనే రిజర్వేషన్ అమలు చేయకపోతే, వర్గీకరణ అమలు చేయకపోతే మాదిగలు మరింత నష్టపోయే అవకాశం ఉంది కనుక ఈ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రి గారు చొరవతో పనిచేసి ఈ వర్గీకరణ చట్టాన్ని
ఒక నెల రోజులు డెడ్ లైన్ పెట్టుకోండి. నెల రోజులు డెడ్ లైన్లో ఈ చట్టం తీసుకురావడానికి మీరందరూ ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ వాళ్ళు ప్రయత్నం చేయకపోతే, చివరి మాట, వాళ్ళు ప్రయత్నం చేయకపోతే ఇక చిట్ట చివరికి పోరాటం దక్క మనకికో మార్గం లేదు. ఇక్కడ కూర్చున్న మనం అందరం వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాలి. వాళ్ళు నియోజకవర్గాలకు వస్తే వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాలి. వాళ్ళు మాత్రమే కాదు, అగ్ర కులాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మన ఊళ్ళలోకి వచ్చినప్పుడు, మన నియోజకవర్గాలకు వచ్చినప్పుడు ఏమైంది మీ కాంగ్రెస్ పార్టీ చేవేళ్లే డిక్లరేషన్, ఏమైంది వర్గీకరణ చట్టం, ఏమైంది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించినటువంటి ఆ ప్రకటన ఏమైందని మనం ఒత్తిడి చేయవలసిన బాధ్యత ఉన్నది. చిట్ట చివరికి మనం చేసే ఉద్యమమే వాళ్ళకు కూడా బలం ఉంటది. మనం మౌనంగా ఉంటే వాళ్ళు చేయగలిగేది ఏముండదు. అందుకే మనం కూడా పూనుకోవాలి. విద్యార్థులారా, ఈ చట్టం, వర్గీకరణ చట్టం అమలైతే లాభం ఎవరికి జరుగుతుంది? ఉద్యోగాలు వస్తాయి, చదువుల్లో సీట్లు వస్తాయి, మీ పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. దాటి కోసం మనం పోరాటం చేయాలి. వర్గీకరణ చట్టం వలన ఉద్యోగం పొందిన వాడిగా చెప్తున్నా, మన జీవితాల్లో కొద్ది మేరకు ప్రయోజనం జరగాలంటే ఆ చట్టం అమలు కావాలి గనక దానికోసం పోరాటం చెయ్యాలని, మౌనంగా ఉండకూడదని కారంచెడులో కలదొక్కపల్లి చెల్లెలు పుష్ప పాడింది. పుష్ప ఎవరో మీ అందరికి తెలుసు. వీరేశం జీవిత సహచరి. ఎమ్మెల్యే భార్య అంటే ఎక్కడుండాలి? క్వార్టర్స్లో ఉండాలి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఇంట్లో ఎయిర్ కండిషన్ రూమ్లో ఉండాలి. కానీ మా పుష్ప ఎయిర్ కండిషన్ రూమ్లో ఉండకుండా 30 ఏళ్లుగా చూస్తున్న పాట పాడుతుంది. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో ఇప్పటికీ పాట పాడుతుంది, ప్రజల మధ్య ఉంటుంది. మా పుష్ప ఈ సభ ప్రారంభంలో పాడింది. కారంచెడులో కలదొకపల్లె, పల్లె పేరురా మాదిగపల్లె, మాలసాయబు ఒడ్డెర జాతికి మాదిగపల్లె తల్లి లాంటిది, శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రాని అంటది, ఆస్తిపాస్తులు లేకున్నా మా ఆత్మగౌరవము ఉందంటాది. కుర్చీలో కూర్చొని కాపీ తాగుతే వాడి కడుపులో మంట, ఉన్న బట్టలను తెల్లగా ఉతికి మల్లె పువ్వుల పల్లెలుంటారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు దళిత పులులు, వాళ్ళు మాదిగ పులులు. మీరు మాదిగ పులుల్లాగా ఆలోచించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉద్యమాభివందనాలతో జై భీమ్.